రాగి దోప ఇది హెల్త్‌కి చాలా మంచిది. అండ్ బ్యాక్ పెయిన్ కూడా చాలా పనిచేస్తది. నడుం బలం అంటారు ఇదైతే. మన పూర్వంలో చాలామంది మన తాతయ్యలైతే అసలు మ్యాక్సిమం రైస్‌తో పాటు ప్రతిరోజు ఇది తినేవారు. ఏం లేదు, ఇది కొంచెం స్వీట్‌గా ఉంటది. అండ్ మనం ఏ కర్రీతో అయినా తినొచ్చు, లేదంటే బెల్లం వేసుకొని పాకంతో అయినా తినొచ్చు. చాలా బాగుంటది. కానీ హెల్త్‌కి మాత్రం చాలా మంచిది. ప్రెగ్నెన్సీ లేడీస్‌కి కానీ, లేకపోతే బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి కానీ, మెయిన్ ఏంటంటే పీరియడ్స్ టైంలో లేడీస్‌కి చాలా వరకు బ్లీడింగ్ అవుతుంది కదా! అలాంటప్పుడు నీరసం అయిపోవడం, బ్యాక్ పెయిన్ వస్తుంది కదా! అలాంటప్పుడు ఇది తింటే చాలా హెల్తీ అండి. ఐరన్, కాల్షియం చాలా మంచిది. చేసుకోవడం కూడా చాలా ఈజీ అనమాట. చాలా సింపుల్‌గా చేసేసుకోవచ్చు. ఏ కర్రీతో అయినా తినొచ్చు. ఏ కర్రీ లేకపోతే బెల్లంతో తినొచ్చు. బెల్లంతో తిన్నా కూడా చాలా మంచిది. లేదు అంటే ఇందులోనే బెల్లం వేసేసుకొని స్వీట్‌గా కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. బెల్లంతో ఇష్టం లేని వాళ్ళు బెల్లం వేసుకోకుండా ఏ కర్రీతో అయినా తినొచ్చు అనమాట. హెల్త్‌కి అయితే చాలా మంచిది. ఒకసారి ట్రై చేయండి.